మాఘపురాణం 14వ అధ్యాయం. బ్రాహ్మణ స్త్రీ భర్తతో స్వర్గమునకు వెళ్ళుట. ఓ దిలీపుడా, మాఘమాసంలో స్నానం ఆచరించుట వల్ల కలుగు ఫలితమును పార్వతికి ఈశ్వరుడు చెప్పినది వింటివి కదా. అటులనే విప్రకన్య తన భర్తతో ఎటుల విష్ణు సాయుజన్యమును పొందెనో వివరింతును, సావధానుడవై ఆలకింపుము. పూర్వకాలమందు కాశ్మీర దేశమందు గల ఒక గ్రామంలో సుబుద్ధి అను బ్రాహ్మణుడు కలడు. అతడు 4 వేదములు చదివి అర్ధ తాత్పర్య సహితముగా వర్ణించగల పండితుడు. చదువునందెటుల పాండిత్యం గలదో, బుద్ధి అందును పేరుకు తగినట్లే పెద్దలను గౌరవించుట, భూతదయ కలిగి అందరి మన్ననలను పొంది ఉండెను. అతడు గొప్ప పండితుడగుట వల్ల అనేక మంది ఇతర పండితులు అతని వద్దకు చేరి శిష్యులైరి. ఆ బ్రాహ్మణునకు 10 సంవత్సరముల బాలికామణి కలదు. ఆమె పేరు సుశీల. ఆ బాలిక కడు రూపవతి, సుగుణాల రాశి, అందాల భరిణ, లేడి కనుల వలె చక్కటి నయనాలు కలది. నిండు చంద్రుని వంటి ముఖము కలది. తుమ్మెద రెక్కలను పోలు నల్లని పొడుగాటి తల వెంట్రుకలు కలది. ఆమె నడిచిన ఎడల హంస నడకను మురిపించు నడక గలది. అందమైన ముఖ వర్షస్సు కలది. కోకిల కంఠము కలది. ఆ సుందరాంగి ముక్కు పండ్లు వరస చూచిన వారికి మరల మరల చూడవలయునని కోరిక పుట్టును. అటువంటి సర్వలక్షణములు గల తన కుమార్తెను ఎవరికించి పెండ్లి చేయుతనానని తండ్రి సుబుద్ధి ఆలోచించుచున్నాడు. ఒకనాడు సుమిత్రుడను శిష్యుడొకడు గురువుగారి ఇంట జరుగు దైవ కార్యమునకు పూజా ద్రవ్యములను తెచ్చుటకై అడవికి బయలుదేరి వెళ్ళుచుండగా దారిలోనున్న ఉద్యానవనములో సుశీల తన స్నేహితురాండ్రతో బంతులాట ఆడుకొనుచుండును. ఆ బంతి బయటకు పడినందున బంతి తెచ్చుటకు తోట వెలుపలకు సుశీల వచ్చి సుమిత్రుని చూచినది. సుమిత్రుడు కూడా యుక్త వయసులోనున్నాడు. చక్కటి అవయవ సౌష్ఠవం కలవాడు. విశాలమైన వక్షము కలిగి బంగారు కాంతి గల రూపవంతుడు. అతని అందమును సుశీల చూడగానే నివ్వెరపోయింది. అతనిని తదేక దృష్టితో చూచి అతని వెంటపడింది. సుమిత్రుడు తన కార్యము కొలది చాలా దూరమేగెను. అలా కొంత దూరమేగుసరికి ఒక కోనేరు కనిపించెను. ఆ కోనేరు నిండా తామర పువ్వులు విరబూసి ఉన్నవి. తుమ్మెదలు గుంపులుగా ఎగిరి తామర పువ్వులోని మధువును గ్రోలుచు మత్తెక్కి ఎగురుచున్నవి. అచటనున్న వివిధ ఫల వృక్షాలు పువ్వులతోనూ పండ్లతోనూ నిండి ఉన్నాయి. కోయిలలు తమ మధుర కంఠాలను విప్పి కూయిచున్నవి. మగనెమళ్ళు ఆడనెమళ్లకు తమ అందాన్ని చూపించుటకు కాబోలు తమ తమ పింఛములను విప్పి నాట్యమాడుచున్నవి. నీటి జంతువులు తామర తూండ్లను తింటూ ఒక్కొక్కప్పుడు పైకెగిరి పడుతూ నీటిలో ఈదుచున్నవి. సుమిత్రుడు దూరం నుండి అలసిపోయి వచ్చినందువలన ఆ చల్లని నీరు గ్రోలి చెట్ల నీడను విశ్రమించి ఉండెను. వెనుక నుండి వచ్చిన సుశీల అచటి ప్రకృతి రమణీయతను చూచి మల్లె, జాజి, సంపంగి పువ్వుల వాసనలకు మన్మథ చేష్టలతో మత్తెక్కినదై చెట్ల కింద విశ్రమించియున్న సుమిత్రుని సమీపమునకు మెల్లగా వచ్చి నిలబడింది. సుమిత్రుని సౌందర్యమును కనులారా చూచి చలించిపోయినది. ఇక తానే సుమిత్రుని పలకరించినది. ఓ అందగాడా సుమిత్ర, నిన్ను చూచినది మొదలు నా మనస్సు నా స్వాధీనంలో లేదు. అందుకే నీ వెనుక ఇంత దూరం వచ్చి తిని ఈ ఏకాంత ప్రదేశమున నన్ను కౌగిలించుకొని నాతో కూడుము. నీ వయస్సు నా వయస్సు సరి సమానము. ఇద్దరము ఏరి కూర్చిన జంట వలెనున్నాము. చిలక గోరింకల వలెను రతి మన్మధుల వలెను లీనమైపోవుదము. ఆ చెట్టుపై ఉన్న గువ్వల జంటలను చూడు. మధువును తాగి మత్తెక్కిన ఆ తుమ్మెదల జంటలు చూడు ఎలాగున్నవో. కాన రమ్ము, నా యవ్వన బింకాన్ని ఆగ్రానించుము. సమయమును జార విడుపుకుము. నా సుకుమార లేత శరీరాన్ని సున్నితములగు అవయములను నీ కర్పింతును. నీవు మన్మధుని వలె వచ్చి నన్ను కౌగిలించుకో అని అనేక విధాల ఆ విప్రకుమారుని తొందర పెట్టసాగెను. అంత సుమిత్రుడు నిశ్చేష్టుడై నోట మాట రాక శిలా విగ్రహము వలను కొంతసేపైన తర్వాత, బాలా, నీ మాటలు చూడ పిచ్చదాని వలెనున్నావు. నీకేదైనా గ్రహము ఆవరించినదా అని సందేహం కలుగుచున్నది. అదియుగాక నీవు నా గురువు కుమార్తెవు. నేను నీకు అన్ననగుదును. నీవు నాకు చెల్లి వంటి దానువు. నీ మనసును నీవు స్వాధీనం చేసుకోలేని స్థితిలోనున్నావు. నీవెంతటి అందగత్తెవైనను హద్దు మీరు ప్రవర్తించుట భారత నారికి తగదు. అదీగాక నీవు విద్యావతివి, పుణ్యవతివి గాన నీ ప్రయత్నమును మానుకొనుము.
నీకు కష్టములెదురవును. వావి వరస లేక మన్మదాగ్నికి బలై మనమిద్దరము సంభోగించిన ఆ మహాపాతకము సూర్య చంద్రాదులు ఉన్నంత వరకు మననెన్ని జన్మలెత్తినను ఏ జన్మలెత్తినను మనలను వెంటాడుచూనే ఉండును. ఆ నరక బాధల నుండి మనమెన్నటికి విముక్తి నొందజాలము గాన నీ కోరిక నంగీకరింపజాలను. ఇప్పటికే చాలా ఆలస్యమైనది. ఇల్లు బయలుదేరి నా వెంట వచ్చినట్టులా గురువర్యులకు తెలిసినచో నిన్ను దండింతురుగాన రమ్ము. ఫలములు, కుశలు, పుష్పములు మొదలగు పూజా ద్రవ్యములను తోడ్కొని పోవుదము అని సుమిత్రుడు అనేక విధాల బోధించాడు. అంత నా కన్యయు బంగారం, రత్నము, విద్య, అమృతము తనంత తానే వచ్చినప్పుడు నిరాకరించు వాడు మూర్ఖుడు గాని వివేకవంతుడు గాదు. నా నిండు యవ్వనాన్ని, నా శరీరాన్ని సమస్తమును నీకర్పిస్తున్నానన్న నిరాకరించుచున్నావు గదా. సరే, నేనిక ఒంటరిగా నా గృహమునకు పోజాలను. నేనిందే ప్రాణత్యాగమనర్చుకొందును. నీ వలన ఒక కన్య చనిపోయినదని నలుగురు నిన్ను ఆడిపోసుకొందురు. నన్నొంటరిగా ఈ కారడవిలో వదిలి ఇల్లు చేరిన ఎడల నా తండ్రి నిన్ను విడిచునా, నా కుమార్తె ఏది అని నిన్ను దండించడా? ఈ పాటికి నా చెలికత్తెలు నీతో అడవికి పోయినని చెప్పియే ఉందురు గాన నేను కామబాధ భరించలేకున్నాను. నాతో సంభోగింపుము, నన్ను నీ దానను చేసుకొనుము అని పలికెను. సుమిత్రుడు ఆమె దీనాలాపము ఆలకించి సంకట స్థితిలో పడెను. కొంత తడువు ఆలోచించి ఆ బ్రాహ్మణ కన్యతో రతిక్రీడల దేలుటకై నిశ్చయించుకొనెను. శంకరి ఈ విధముగా వారిరువురూను ఆ తటాక సమీపముందొక ప్రదేశమును శుభ్రం చేసి అందు మెత్తని పత్రములు, నానావిధ సువాసనములు వెదజల్లు పుష్పములు బరచి ప్రకృతి సౌందర్యములను జూచి మురిసిపోయి కామతృష్ణ తీర్చుకొని మరికొంతసేపు బంతులాడి గెంతులు వేస్తూ కేకలు వేస్తూ పరుగులిడుచు ఆడుకొనిరి. వారి కామ వికారములను చూచి పక్షులు సిగ్గుపడి అచ్చటి నుండి ఎగిరిపోయినవి. సాధు జంతువులు మగుములు ముడుచుకొని అచ్చటి నుండి కదిలిపోయినవి. కొలనులోని కాలవలు మొడవంచినట్లు నీళ్లల్లో వంగిపోయినవి. సూర్యుడు మబ్బుచాటును దాగుచున్నాడు. మాటిమాటికి వారి అన్యోన్య చుంబనములు చూడలేక మధువు గ్రోలి మత్తెక్కి ఉన్న తుమ్మెదలు కూడా సిగ్గుపడినవి. ఈ విధంగా వారు ఉల్లాసంగా కొంత తడువు ఉండి సమత్కృశ పుష్పములు, నానావిధ ఫలములు సంగ్రహించి ఇంటి ముఖం పట్టి ఇల్లు చేరిరి. సుమిత్రుడు గురువునకు నమస్కరించి తెచ్చిన పూజా ద్రవ్యములు సమర్పించెను. అడవికి పోయి కష్టపడి తెచ్చిన వస్తువులను సంతోషంతో గురువు స్వీకరించి కుమార్తెను చూచి, సుశీల, నీవు ఉద్యానవనములోని చెలులతో బంతులాటలాడి అలసిపోయి ఉన్నావు. పాపం, ఎండకు నీ సుకుమార ముఖార విందము ఎటుల వాడిపోయి ఉన్నదో కదా. రమ్ము, ఈ మధుర పదార్థములను భుజించి కొంత తడువు విశ్రమింపుము. ఆటలాడుకొనుట వలన నీవు ధరించి ఉడుపులు కూడా నలిగి ఉన్నవి అని కుమార్తెను బుజ్జగించి తినుబండారములను అందించెను. ఆమె లోలోన బెదురు పైకి ఏమీయూ ఎరుగని దాని వలె నటించెను. మరికొంతకాలములకు సుశీలను హిమాలయ ప్రాంతవాసియగు బ్రాహ్మణుడొకడు పెండ్లి ఆడి అత్తవారింటినే ఉండిపోయెను. మరికొంతకాలమునకు సుశీలను పెండ్లి ఆడిన బ్రాహ్మణుడు పరలోక గతుడయ్యెను. భర్త శవముపై బడి సుశీల ఏడ్చుచున్నది. చాలా దుఃఖించెను. నవ యవ్వనవతి సౌందర్యవతి అగు తన కుమార్తెకు అకాల వైధవ్యం కలిగెను గదా అని గొల్లుమని ఆడదాని వలె తండ్రి ఏడ్చుచున్నాడు. ఓయి భగవంతుడా, చిన్న వయసునందే ఇంకను సంసార సుఖమన్నది అనుభవించకనే ఈమెను విధవరాలను చేసితివా? తండ్రి, దీనకాలమెట్లు తీరును? ప్రజలు విధవను జూచిన ఎడల అమంగళకరమని భావింతురే. ఏ శుభకార్యములు యందును పాల్గొననివ్వరు కదా. దీనికి కర్మనెలా కలిగించితివి అని పరిపరి విధములుగా దుఃఖించెను. అంతలో అచ్చటికి ఒక సిద్ధ పురుషుడు భిక్షాటనకై వచ్చెను. ఆ సమీపమునందే ఒక మూల ఏడుపులు వినబడుచున్నందున శవమున్న చోటకు వెళ్ళి సుబుద్ధితో, ఆర్య, మీరు దుఃఖించుటకు కారణమేమి? త్వరగా చెప్పుడు అని పలికెను. అంతట సుబుద్ధి సిద్ధ పురుషునితో, స్వామి, ఈ దుఃఖం గురించి ఏమని చెప్పుకొందును? మీ తేజస్సు చూడుట వలన కొంత ఉపశమనం కలిగినది. ఈ బాలిక నా కుమార్తె. ఆ చనిపోయిన వాడు ఆమె భర్త. వివాహమైన కొలది దినములకే ఈతడు చనిపోయినాడు. మాకు ఈమె తప్ప మరెవ్వరూ లేరు. చిన్నతనములోనే ఈమెకు కలిగిన వైధవ్యమును చూడలేక మా హృదయములు బద్దలగుచున్నవి. ఇదియే మా దుఃఖానికి కారణం. ఈమెకి దుస్థితి ఎందుకు కలిగెనో, ఈమె పునర్జన్మ ఎటువంటిదో మీకు తెలిసి ఉన్న ఎడల సెలవివ్వండి అని వేడుకొనెను. సిద్ధుడు కొంత తడువు తన దివ్య దృష్టితే అంతా గ్రహించి, విప్రవర్య, నీ కుమార్తె వెనుకటి జన్మలో క్షత్రియ యువతిగా ఉండేది.
ఈమె కామతురత గలదగుటచే కొంతమంది పరపురుష సంపర్కము కలిగి ఉండి తన భర్త నిద్రలో నుండగా అర్ధరాత్రి నిశా సమయమున కత్తితో పొడిచినందున అతడు విలవిలా తన్నుకొని ప్రాణములు విడిచెను. ఆ రక్తపాతము భయానక దృశ్యము చూచి ఆమె భయపడి తాను కూడా కరవాలంతోనే పొడుచుకొని చనిపోయినది. అటువంటి ఘోర హత్య చేసి ఈ జన్మలోని కుమార్తెగా పుట్టినది. ఆమె చేసి ఉన్న దోషము వల్లనే నీ అల్లుడు చనిపోయినాడు. ఆమెకు చుట్టుకున్న పాతకముల వలనే విధవరాలైనది. అంతటి పాపాత్మురాలు అయినప్పటికీ పుణ్యాత్ములకు మీకు ఎలా జన్మించినదో ఆ వృత్తాంతం కూడా వివరించదను వినుము. చాలా సంవత్సరాల కిందట, అనగా నీ కుమార్తె యొక్క 14 జన్మల వెనుక మాఘమాసంలో సూర్యభగవానుడు మకర రాశి ఎందుండగా కొంతమంది బ్రాహ్మణ స్త్రీలతో కలిసి యమునా నదీ తీరమునకు పోయి స్నానం చేసి ఇసుకతో గౌరీదేవి వ్రతమును చేసి భక్తి శ్రద్ధలతో పూజలు చేయుచుండరి. ఆ బ్రాహ్మణ స్త్రీలు చేసే గౌరీ పూజ నీ కుమార్తెగా పుట్టిన ఈమె కూడా పాల్గొనుట వల్ల ఆ వచ్చిన పుణ్యఫలం చేతనే నీ వంశంలో నీకు కుమార్తెగా పుట్టినది. అయిననేమి, నీ శిష్యునితో రహస్యంగా అడవికి పోయి తన కామవాంఛ కొరకు అతనితో రమించినది. అందువలనే ఈ వైధవ్యం కలిగినది. పూర్వజన్మ వలన పవిత్రమైన నీ ఇంత పుట్టినను ఘోర పాపం చేసినందువల్ల తన మగనిని పోగొట్టుకొని విధవరాలైనది. కనుక పూర్వజన్మలో చేసిన పాపకర్మ ఈ జన్మలో పాపకర్మ వలనే కుమార్తెకు అకాల వైధవ్యం కలిగినది. ఇప్పుడు దుఃఖించిన లాభమేమున్నది? కానున్నది కాకమానదు. మనుష్యుడు తాను చేసిన పాప పుణ్యాల ఫలితం ఎప్పటికైనను అనుభవించవలసినదే కదా. దేవతలకైనను కష్టములు తప్పవు అని పలికిన సిద్ధుని మాటలకు సుబుద్ధి, హరిహరి, నేనెంతటి పాపపు మాటలు వినవలసి వచ్చినది. పూర్వజన్మలో ఈ నా కుమార్తె తన భర్తను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్నది. సరే, ఈ జన్మలో కూడా కన్యగా ఉండి నాకు కుమారునితో సమానుడు, తనకు సోదరుడు లాంటి వాడని గ్రహించక నా శిష్యునితో కూడినదా? ఆహా, ఎంతటి ఘోరము అని మనస్సులో విచారించి ఆ సిద్ధుని చూచి, స్వామి, మీ పలుకులు ఆలకించినది మొదలు ఒకవైపు పుత్రికపై కోపము, మరొక వైపు ప్రేమ కలుగుచున్నవి. గాన కుమార్తె పాపము నుండి ఎటులు విముక్తురాలగునో, తిరిగి నా అల్లుడు ఎటుల పునర్జీవితుడగునో మీరే వివరించవలసిందిగా కోరుతున్నాను అని పలికెను. ఓ సుబుద్ధి, నీ కుమార్తె గురించి నీవడగకపోయినా తన్ని వారణోపాయము వివరించవలయుననే నేను ఇలా వచ్చినాను. ఈ మాఘమాసంలో నీ కుమార్తె చేత నదిలో గాని చెరువులో గాని సూర్యోదయం కాగానే స్నానం చేయించి అచటనే ఇసుకతో గౌరీదేవిని చేసి ముత్తైదువులతో కలిసి ధూపదీప నైవేద్యములిచ్చి పూజలు చేయించుము. ఈ విధంగా మాఘమాసమంతయు నీ కుమార్తె చేత చేయించిన ఎడల ఆమెకున్న పంచమహా పాపాలన్నీ తొలగిపోయి ఆమె భర్త కూడా బ్రతుకును. మాఘశుద్ధ విధియ నాడు ముత్తైదువుల పాదములకు పసుపు రాసి నుదుట బొట్టు పెట్టి పూజ చేయవలను. 2 కొత్త చేటలు తెచ్చి అందొక చేటలో చీర, రవికల గుడ్డ, పసుపు కుంకుమ, పండ్లు, తమలపాకులు, వక్కలు దక్షిణ పెట్టి దానిపై 2వ చేట మూత వేసి ఆ ముత్తైదువునకు సంతుష్టిగా భోజనం పెట్టి సంతుష్టి పెట్టవలను. ఆ విధంగా చేసిన ఎడల పరపురుష సాంగత్యం వలన కలిగిన దోషము నివారణాగును. కొంతమంది పురుషులు ఉదయముననే నదిగిపోయి స్నానం చేయవలయునన్న అయిష్టత చూపదురుగాన అట్టి వారల భార్యలను వారిని ప్రోత్సాహపరిచి వారు కూడా నిష్ఠతో మాఘమాస స్నానములు చేయవలయును. వంశాభివృద్ధికి గాని కుటుంబ గౌరవానికి గాని స్త్రీయే ప్రధాన కారకురాలు గనుక ఈ మాఘమాస స్నానం తప్పక స్త్రీ ఆచరించవలెను. ఈ మాఘమాసమంతయు పురాణములు చదివి హరికథలు గాని హరినామ కీర్తనలు గాని ఆలకించుచు దాన ధర్మములు చేసిన ఎడల దానికన్న ఫలితం మరొక ఏ వ్రతమునందునూ కలగదు. మునిసత్తములు మాఘమాస స్నానములు చేసి తపస్సు చేసుకొనుచో వారు సిద్ధులగుదురు. మతిలేని వారలచే మాఘ స్నానములు విడువక చేయించిన ఎడల వారి పిచ్చి కుదురును. కుష్ఠవ్యాధితో బాధపడు వారలు మాఘ స్నానములు చేసిన వారికి రోగ నివృత్తి అగుటయే కాక మంచి పుణ్యాత్ములగుదురు. స్త్రీ గాని పురుషుడు గాని మాఘమాస స్నానములు డాంబికముగా నలుగురు చూచి పొగుడుతున్నట్లుగా గాక చిత్తశుద్ధితో స్నానములు చేసి విష్ణు దర్శనం, సూర్య నమస్కారాలు, పురాణములు చదువుట, హరినామ సంకీర్తనలు చేయుట మొదలగునవి నిరాడంబరముగా చేయవలెను. మాఘమాస స్నానములు చేయుచున్నని తన్ను తాను పొగుడుకొనరాదు. అటుల చేసిన చిత్తశుద్ధి లేని శివపూజలేలరా అను రీతిగా నిష్ప్రయోజనములగును అని సుబుద్ధికి భిక్షాటనకై వచ్చిన సిద్ధుడు ఉపదేశించెను. ఓ శాంకరి,
ఆ విధంగా సిద్ధుని ఉపదేశములు పొందిన సుబుద్ధి తన కుమార్తె చేత మాఘ స్నానములు ఆచరింపజేసి దానపుణ్యములు చేయించగా చనిపోయిన అల్లుడు తిరిగి నిద్ర మేల్కొంచి వాని వలె లేచి జరిగిన వృత్తాంతమును విని తను కూడా తన భార్యతో పుణ్యకారములను చేసి పాపరహితుడయ్యెను. మాఘపురాణం 14వ అధ్యాయం సంపూర్ణం. జై శ్రీరామ్.